హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెంకీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి నేను తోటకూర హార్వెస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోని మీతో షేర్ చేసుకోబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ చూడండి, నేను బకెట్లోను కుండీలోను తోటకూర వేసుకున్నాను. ఈ కుండీలో తోటకూర నేను ఆల్రెడీ 2 టైమ్స్ హార్వెస్ట్ చేశాను. ఈ బకెట్లో అయితే ఇప్పుడు హార్వెస్ట్ చేస్తాను. మొత్తం ఇది కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. ఈ బకెట్లో వచ్చేసి కింద అడుగున నేను వెజిటేబుల్ వేస్ట్ వేసి కంపోస్ట్ రెడీ చేస్తున్నాను. పైన లేయర్ మీద నేను ఇలా తోటకూర విత్తనాలు వేసుకొని ఇలా మొక్కలను పెంచుకున్నాను అనమాట. ఇప్పుడు ఇవి హార్వెస్ట్కి వచ్చినాయి. మీరు గమనిస్తే కనుక కుండీలో తోటకూర కన్నా ఈ బకెట్లో తోటకూర కొంచెం పొడవుగా చక్కగా లావుగా తయారైంది. ఈ ఆకుకూరను పెంచడం చాలా సింపుల్ అండి. మనం ఈజీగా ఇంట్లోనే మనం పెంచేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న కుండీల్లో, బకెట్లో మనకి పనికిరాని వేస్ట్ డబ్బాల్లో, వాటర్ బాటిల్లో కూడా మనము పండించేసుకోవచ్చు. మెంతికూర అలాంటివి అయితే మనం వాటర్ బాటిల్స్లో కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర అలాంటివి వాటర్ బాటిల్లో పెంచుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇవి కొంచెం తోటకూర, పాలకూర, చుక్కకూర కాబట్టి వీటికి కొంచెం ఇలాంటి చిన్న కుండీలు కానీ బకెట్లు కానీ వీటిలో అయితే కొంచెం బాగానే వస్తాయి. నాకు ఎక్కడ విత్తనాలు అనేవి బాగానే మొలకొచ్చాయి. మొక్కలు కూడా ఎక్కడ పడిపోవడం కానీ ఏమీ జరగలేదు. బాగా చక్కగా నీట్గానే వచ్చినాయి. కాకపోతే కొన్ని మొక్కలు బాగా పొడవుగా పెరిగాయి, కొన్ని చిన్నగా ఉన్నాయి. ఇక్కడ నేను పొడవుగా ఉన్న మొక్కలన్నింటినీ హార్వెస్ట్ చేసేస్తున్నాను. చిన్న మొక్కల్ని రెండోసారి హార్వెస్ట్కి వదిలేస్తున్నాను అనమాట. ఇక్కడ చూస్తే మీకు ఇవి వెజిటేబుల్ వేస్ట్ కంపోస్ట్ కాబట్టి ఈ బకెట్లో మొక్కలు అయితే చాలా పొడవుగా పెరిగినాయి. కింద కంపోస్ట్ని కొంచెం ఇవి తీసుకోవడం వల్ల చాలా చక్కగా వచ్చాయండి. మనం కంపోస్ట్ని రెడీ చేసుకోవడం కూడా చాలా సింపుల్. వెజిటేబుల్ వేస్ట్ అనేది మనం బయటకు పోనీయకుండా ఇలా వేస్ట్ బకెట్లో మనం వేసుకుని లేయర్స్గా వేసుకుంటే మనకి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. నేను కంపోస్ట్ తయారు చేయడం ఇది రెండోసారి. నేను కూడా యూట్యూబ్లో చూసే ట్రై చేశానండి. కంపోస్ట్ అయితే చేయడం ఈజీ అనిపించింది నాకు. అందుకని నేను వెజిటేబుల్ వేస్ట్ అనేది అసలు పడేయను ఎక్కడ కూడా. చాలా యూజ్ అవుతుందండి. వెజిటేబుల్స్ వేస్ట్ అనేది చాలా త్వరగా కంపోస్ట్ అయిపోతుంది మనకి. ఇలా మనం కంపోస్ట్ తయారు చేసే కంటైనర్లో పై లేయర్లో తోటకూర కానీ లేదంటే పాలకూర కానీ ఇలాంటివి ఏమన్నా విత్తనాలు వేసుకుంటే మనకి పురుగు అనేది రాదండి. కంపోస్ట్ కూడా బాగా రెడీ అవుతుంది. ఇక్కడ చూస్తే మీకు తోటకూరకు పూత వచ్చేస్తుంది. సో అందువల్ల నేను మొత్తం హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఈ కుండీలో తోటకూర అయితే నేను 2 టైమ్స్ హార్వెస్ట్ చేశాను. ఇది 3rd టైము. అందుకని ఇంకా ఈ మొక్కలు ఇంతకన్నా పెద్దవి అవ్వవు. ఇవి పూత వచ్చేస్తున్నాయి కాబట్టి నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను. మనం అలాగే ఉంచుకుంటే మనకి విత్తనాలనే వస్తాయి, కానీ నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ మొత్తం అంతా తీసేసి ఈ కుండీలో నేను మళ్ళీ తోటకూరని మళ్ళీ ఫ్రెష్గా వేసుకుంటాను అనమాట. హార్వెస్ట్ చేయడం మా పాపకి చాలా ఇష్టము. తనే చేస్తానని నన్ను తప్పుకోమని అంటుంది, కానీ నేను తను చేయనీయకుండా వీడియో కోసం నేనే తీస్తున్నాను. తను మీతో మాట్లాడుతుంది, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వాళ్ళ మా మమ్మీ తోటకూర పప్పు చేసిద్దని తోటకూర కోతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి ఇదండి ఇవాళ వీడియో. చూసారు కదా, ఇంత హార్వెస్ట్ చేశాను. ఇదైతే మనకి పప్పులోకి సరిపోతుంది. మనం ఆకుకూర పప్పులో వండుకోవాలంటే మనం చిన్నగా ఇంట్లోనే పెంచుకోవడం బెస్ట్ ఆప్షన్ నన్ను అడిగితే. నేను ఇలా ఇంట్లో పెంచడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆకుకూరలు కొనడం మానేశానండి. వీటితోనే నేను పప్పుల్లో వేసుకుంటూ రెసిపీస్ చేసుకుంటున్నాను. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.